అందరికీ నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్. మాజీ క్రికెటర్ అజారుద్దీన్కి అయితే మంత్రి పదవి అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితమే గవర్నర్ సమక్షంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. సో ఏ శాఖ ఇచ్చారు ఏంటి అని ఇప్పటికైతే క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే మంత్రి పదవికి అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే అజారుద్దీన్తో అయితే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మనకు తెలుసు అజారుద్దీన్ మాజీ ఇండియన్ కెప్టెన్ క్రికెటర్. సో 2009 నుంచి కూడా కాంగ్రెస్లో చేరి ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా గెలుపొందడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. కొద్దిసేపటి క్రితం అయితే మనకు ప్రమాణ స్వీకారం అయితే కంప్లీట్ అయిపోయింది. సో తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2025 అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. అజారుద్దీన్ భారత జాతీయ క్రికెటర్ జట్టు కెప్టెన్గా తన కెరీర్ను ముగించిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు. 2009లో యూపీ నుంచి ఎంపీగా అయితే గెలుపొందారు. 2014 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్పై పోటీ చేశారు. సో పోటీ చేసి కూడా ఓడిపోవడం జరిగింది. సో సీనియర్ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తెలంగాణ మంత్రివర్గంలోకి కాంగ్రెస్ సర్కార్ తీసుకుంది. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మైనార్టీలకు తెలంగాణలో మంత్రివర్గం అయితే ఒక మంత్రివర్గం అంటే ఇప్పటివరకు తెలంగాణలో అయితే మంత్రి ముస్లింగా ఎవ్వరు కూడా మైనార్టీ నుంచి ఎవరైతే లేరు. సో అజారుద్దీన్తోనైతే మరి ఆ భర్తీ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక క్రికెటర్ నుంచి పొలిటీషియన్గా 60 ఏళ్ల అజారుద్దీన్ మాజీ క్రికెటర్గా టీమిండియా మాజీ కెప్టెన్గా సుపరిచితులు. హెచ్సిఏ అధ్యక్షుడిగాను పనిచేసిన ఆయన 2009లో కాంగ్రెస్లో చేరారు. అదే ఏడాదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో రాజస్థాన్ నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అదృష్టం అయితే వర్లించలేదు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా అజారుద్దీన్ అయితే పనిచేసారు. సో మొత్తానికైతే అజారుద్దీన్ని మంత్రి వర్గంలోకి అయితే తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఏదైతే ఉప ఎన్నిక జరుగుతుందో మరి ఈ సమయంలో తీసుకోవడానికి కారణం ఏందని చెప్పేసి కూడా చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. మరి ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే జరుగుతుంది ఇక్కడ మొత్తం కూడా 4 లక్షల ఓటర్లు అయితే ఉన్నారు. అందులో మైనార్టీలు దాదాపు 1,00,000 వరకు అయితే కీలకంగా ఉన్నారనమాట. అంటే ఇట్లా ఇక్కడ గెలుపు ఓటమిలో మరి వీళ్ళు డిసైడ్ చేస్తారనే ఉద్దేశంతో మరి ఆ విధంగా మరి అజారుద్దీన్కి ఇప్పుడు అత్యవసరంగా మరి మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి కూడా కొందరు బీజేపీ నేతలు అయితే దీన్ని కంప్లైంట్ కూడా చేస్తున్నారు. ఈసీకి అయితే కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకంటే మరి జనాలను ప్రభావితం చేసే విధంగా మరి ఈ టైంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న ఈ టైంలో ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా బీజేపీ కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ కూడా మొత్తానికైతే మరి ప్రభుత్వం ఏదైతే అనుకుందో అదైతే కంప్లీట్ చేసింది. సో మరి ఎవరైతే అజారుద్దీన్ ఉన్నారో ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేగా లేరు, ఎమ్మెల్సీగా లేరు. మరి ఎట్లా మంత్రి పదవి చేసింది అంటే చేయొచ్చు అనమాట. అంటే 6 నెలల లోపు మరి ఎమ్మెల్సీగానే లేదంటే ఎమ్మెల్యేగా కానీ పోటీ చేసి గెలిచిన తర్వాత మరి అదైతే ఉంటుంది. ఒకవేళ 6 నెలల తర్వాత కూడా మరి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా గెలవకపోతే పదవి అయితే పోతుంది. కాకపోతే ఎమ్మెల్సీగా మరి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పటికే నిర్ణయించింది. సో ఇంకా ఎమ్మెల్సీ అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ మంత్రిగా అయితే ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. సో 6 నెలల లోపు ఎమ్మెల్సీ పదవి కానీ సో ఎమ్మెల్యే ఉండదు కాబట్టి ఇంకా ఎమ్మెల్సీ పదవి గవర్నర్ కోటాలు ఏదైతే సిఫార్సు చేసిరో సో అదైతే వస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి 12 గంటల 15 నిమిషాలకైతే ఈ ప్రమాణ స్వీకారం అయితే కంప్లీట్ అయిపోయింది. తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ సమక్షంలో మరి రాజ్భవన్లో ఈ ప్రమాణ స్వీకారం అయితే కంప్లీట్ అయిపోయింది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.